ఏపీలో జనసేనలో పదవుల అమ్మకాల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కొందరు డబ్బుకు పదవులు కట్టబెడుతున్నారంటూ జడ బాలనాగేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్ష పదవి 25 లక్షలకు, నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవి 50 లక్షలకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ఇక మేయర్ పదవులు, జిల్లా ఇన్ఛార్జి పదవులు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారని జడ బాలనాగేంద్ర ఆరోపించారు. ఇక పదవుల అమ్మకాల వ్యవహారంలో బాలినేని పేరును వినియోగిస్తున్నారని, ఈ విషయాన్ని ఆయనకు చెప్పినా పట్టించుకోలేదని తెలిపారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు జడ శ్రీనివాస్ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శౌరి అందిస్తారు. శౌరి, ఈ రోజు ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు, ఆరోపణలు బయటపడినట్లుగా అర్థమవుతా ఉంది. ఇది రాజకీయంగా కొంత అలజడి సృష్టించే వ్యాఖ్యలే. ఈ జడా బాలనాగేంద్ర అనే ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. అయితే ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి పై ఆరోపణలు అనుకోవాలన్నా, లేకుంటే అసలు పార్టీలో ఇలా జరుగుతుంది అని చెప్పాడా, లేకుంటే పార్టీని హెచ్చరించే వ్యాఖ్యలు చేశాడా అన్నది కొంత ఇది కాన్ఫ్లిక్ట్ గా ఉంది. మనం చెప్పట్లయితే క్లియర్గా జనసేన పార్టీలో పదవుల అమ్మకాలకి ప్రయత్నం చేస్తున్నారు. అది ఒక వర్గం చేస్తా ఉంది. తన దృష్టికి ఆ విషయం వచ్చినా గానీ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఈ విషయాలను నేను చెప్పినా గానీ బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టించుకోలేదు. దీన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. అయితే జిల్లా అధ్యక్ష పదవులు, అదేవిధంగా మేయర్ పదవులు, ఇన్ఛార్జి పదవులు, వీటికి డబ్బులకి బేరం పెడుతున్నారు, కొంతమంది కలిసి బేరం పెడుతున్నారు అని చెప్పేసి జడా బాలనాగేంద్రం చేశాడు. అయితే ఈ ఆరోపణలు చేయడం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి కొడుకుకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఒక గ్రూప్ గా తయారై వీళ్ళు చేస్తున్నారు అన్నది ఇక్కడ పెద్ద చర్చనీయమైన అంశము. ఎందుకంటే గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బాలినేని శ్రీనివాసరెడ్డిని డైరెక్ట్ గా అటాక్ చేయకుండా తన కొడుకు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడు, తన కొడుకు పక్కన ఉండేవాళ్ళు కొంతమంది అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది చాలా పెద్ద రాజకీయంగా అప్పట్లో చాలా పెద్ద ఎత్తున జరిగింది. అది బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కొంతవరకు చాలా వరకు మైనస్ జరిగింది గత ఎన్నికల్లో. ఇప్పుడు కూడా మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ తన కొడుకునే రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇదే విషయంలో గతంలో చాలా సార్లు బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పడం కూడా జరిగింది. నా కొడుకుకి ఈ రాజకీయాలతోటి ఇటువంటివి ఎప్పుడు చేయలేదు, నన్ను డైరెక్ట్ గా ఎదుర్కోలేక నా కొడుకుని రాజకీయాల్లోకి లాగుతున్నారు, ఆరోపణలు చేస్తున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో చాలా సార్లు చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు కూడా జనసేన పార్టీలో కూడా ఇదే విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్కు దగ్గరగా ఉండేవాళ్ళు, ప్రణీత్కు సంబంధించిన వాళ్ళు ఈ ఆరోపణల్లో కీలకంగా ఉన్నారు, ఇటువంటి వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారు అని చెప్పేసి జనసేన పార్టీకి చెందిన జడా బాలనాగేంద్ర అనే ఒక నాయకుడు ఈ ఆరోపణ చేయడంతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నది కొంత అలజడి స్టార్ట్ అయింది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే జనసేన పార్టీలకి వచ్చాడో అప్పటి నుంచి జనసేన పార్టీలో 2 గ్రూపులుగా ఉన్నాయి. ఈ 2 గ్రూపుల్లో ఒకటి బాలినేని గ్రూపుగా, ఒకటి పాత జనసేన పార్టీగా ఉంటా ఉంది. ఈ మధ్య కాలంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో కానీ ఎక్కడ 2 గ్రూపులు ఉండడానికి లేదు, ఒకటే గ్రూప్ ఉండాలి, అది పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన పార్టీగా ఉండాలి. ఈ గ్రూపులన్నింటినీ తీసేసి ఒకటిగా ఉండి పనిచేయాలి, పార్టీ బలోపేతానికి పనిచేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అయితే జడా బాలనాగేంద్రం చెప్పేది ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఈ మధ్య కాలంలో ఒక కీలకమైన ఒక పదవి ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఈ డీలిమిటేషన్ ని ఆర్గనైజ్ చేయడానికి అని చెప్పేసి జనసేన పార్టీ తరఫున ఒక కమిటీ వేశారు. ఈ కమిటీలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఇతను జిల్లాలు పర్యటించడము, అక్కడ ఉన్న పరిస్థితుల్ని వాటిని చేయడము, పార్టీని బలోపేతం చేయడానికి వీటికి వెళుతున్న క్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్కడ మీటింగ్ పెట్టి ఎక్కడికి వెళ్ళినా కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్కు సంబంధించిన వాళ్ళు కొంతమంది వెళ్ళి మీకు ఆ పదవులు ఇస్తాము, ఈ పోస్టులు ఇస్తాము అని చెప్పి పదవుల్ని భారాలు పెడుతున్నారు అని తన దగ్గర సమాచారం ఉంది అని చెప్పాడు. ఇది ఇక్కడ కీలకమైన అంశము. ఇది రాజకీయంగా చాలా పెద్ద దుమారము లేపే అంశం. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి చాలాసార్లు చెప్తాడు, నన్ను ఎదుర్కోలేక నా కొడుకుతోటి రాజకీయం చేస్తున్నారు అని చాలాసార్లు చెప్పాడు. మరి నిజంగా జనసేన పార్టీలో అటువంటి పరిస్థితి ఉంటుందా?
జిల్లా అధ్యక్ష పదవులు, మేయర్ పదవులు, ఇన్ఛార్జ్ పదవులు, లేకుంటే ఇంక వేరే పదవులు ఏమైనా కానీ వాటిని డబ్బులు పెట్టి కొనుక్కోవటము, లేకుంటే డబ్బులకు బేరం పెట్టడము అనే రైట్ శౌరి, థ్యాంక్ యూ.